సమయానికి బస్సు వెళ్ళి ఉంటే వైష్ణవి అర్ధగంట ముందే ఎగ్జామ్ సెంటర్ చేరి ఉండేది. ట్రాఫిక్ స్మూత్గా ఉండుంటే ఆనంద్ కూడా ముందే వచ్చేసేవాడు. ఈ ట్రాఫిక్ వలన వాళ్ళ 1 year ప్రిపరేషన్ వేస్ట్ అయింది. దీనికి కారణం ఎవరు? కర్ణుడి చావుకు కారణాలు ఎన్నో అన్నట్లుంటుంది ఈ సమస్య. జరిగింది జరిగిపోయింది, ముందు టీ తాగు. చెప్తున్నా కదరా, ముందు టీ తాగు. నీకు జరుగుతప్పుడు తెలుస్తుంది మామయ్య నా బాధ ఏంటో. జరిగిందిరా, నాకు ఇలాగే జరిగింది, చాలా నష్టపోయాను. ఆనంద్ మావయ్య ఫణికుమార్ Q7 సిస్టమ్స్లో చేరి 6 నెలలు అవుతుంది. ఈ కంపెనీలో చేరడానికి ముందు 1 year బ్యాక్ సొంతంగా ఒక ఆన్లైన్ పోర్టల్ పెట్టడానికి చాలా ట్రై చేశాడు. అది అతని డ్రీమ్ ప్రాజెక్ట్. తన ఫ్రెండ్ అశోక్కి ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా పంపాడు. అశోక్ ఇన్వెస్టర్స్ ఇండియా కూడా వచ్చారు. వచ్చిన 3 రోజుల తర్వాత ఫణికుమార్కు అపాయింట్మెంట్ ఇచ్చారు. ప్రజెంటేషన్ బాగా రావాలని అతను ఎంతగానో ప్రిపేర్ అయ్యాడు. ఆ రోజు ఫణికుమార్ చాలా ఎర్లీగా బయలుదేరారు. ఎప్పటిలాగే ఆ రోజు కూడా ట్రాఫిక్ ఎక్కువగానే ఉంది. రీసెంట్ వర్షాల వల్ల రోడ్స్ కూడా బాగాలేవు. ఇంతలో ఎవరో నాయకుడు నిరాహార దీక్ష చేస్తున్నాడని న్యూస్ వచ్చింది. అతని కార్యకర్తలు రోడ్స్ మీదకి వచ్చి ట్రాఫిక్ బ్లాక్ చేసేశారు. ఎటు చూసినా ట్రాఫిక్ జామ్. మరో మార్గం లేక ఒక షార్ట్ కట్ రూట్లో వెళ్ళాడు. అదే అతను చేసిన పొరపాటు. వేరే ఇన్వెస్టర్స్ దొరకకపోవడంతో ఫణి ఈ ఉద్యోగం చేస్తున్నాడు. అతని కళ ఎప్పుడు నెరవేరుతుందో ఎవ్వరికీ తెలియదు.
నార్మల్గా ఒక అంబులెన్స్ సర్వీస్ కాల్ వచ్చిందండి. మేము వెంటనే అంబులెన్స్ తీసుకొని అక్కడికి వెళ్ళాము. వెళ్ళిన వెంటనే చిన్న బాబుకి చాలా హెవీ బ్లీడింగ్ అయింది. యాక్సిడెంట్ జరిగిన తర్వాత హెవీ బ్లీడింగ్ అయింది. మేము వెంటనే బాబుని తీసుకొని అంబులెన్స్లో తీసుకొని వస్తుంటే చాలా హెవీ ట్రాఫిక్ ఉందండి.